మరైతే ఇదే నీ తుది నిర్ణయమా? ఇది మా అమ్మాయి నిర్ణయం. దానికి కట్టుపడాల్సిన పరిస్థితి. ఏదైనా బాగా ఆలోచించి చెప్పు పార్వతి. చుట్టుపక్కల వారి కోసం పేరుకో కుటుంబిషన్ పెట్టి 7-8 సంవత్సరాలుగా నీ కుటుంబానికి ఒక ఆదాయం కల్పిస్తున్నాను. సడన్గా రావద్దని చెప్తున్నావు. నీ కూతురు సంపాదించే 100 రూపాయలే ఈ కుటుంబానికి సరిపోతుందనుకుంటున్నావా? సరిపెట్టుకుందామనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయి వచ్చే టైం అయింది. దయచేసి బయలుదేరతాను. వెళ్ళటానికి ముందు నా మనసులో ఉన్నది చెప్తాను. నువ్వు నాతో కలిసి ఉండాలన్నది నీ అనుభవంతో తీసుకున్న నిర్ణయం. నన్ను రావద్దని నీ కూతురు చెప్పడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం. ఈ ఊరు ప్రజల గురించి నీ కూతురు అర్థం చేసుకునేంత అనుభవం రావాలి అంటే చాలా కాలం పడుతుంది. అంతవరకు ఈ కుటుంబం గట్టెక్కాలి అంటే విధి చేతిలోనే ఉంది. వస్తాను. ఈ ఇంటికి వస్తేనే నేను సహాయం చేస్తాను అనుకోవద్దు. వీధిలో నుంచుని కూడా సహాయం చేయడానికి సిద్ధమే. అవసరమైతే సంకోచించకుండా కబురు చేయి. ఏంటయ్యా శబ్దం? పిల్లలు నిద్రపోతా ఏంది? ఏం లేదు, బండి రిపేర్ అయింది. అది ఏంటయ్యా రిపేరు? ఏమయ్యా, ఆవిడ చెప్పింది నీకు చెవులు వినిపించట్లేదా? ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం మా ప్రాణాలు తీస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళే. రేయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అబ్బాయి ఇంటికా అమ్మాయి ఇంటికి? అవును, 3 రోజులుగా కాలేజీకి వెళ్ళలేదంట. ఎప్పుడు చూసినా టైలర్ కొట్టులోనే కూర్చొని ఉంటున్నావంట. ఆ కొట్టుకు ఎదిరింట్లో ఉన్న అమ్మాయితో షికార్లు కొడుతున్నావా? ఇదంతా నిజమేనా? అలాంటిదేం లేదు. ఎవరో కావాలని మీతో అలా చెప్పుంటారు. మిగతా వాడు చెప్పింది అలా ఉంచు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రియకి నీకు వివాహం చేయాలని నేనెప్పుడో నిర్ణయించాను. నా మాట కాదని ఇంకొకరితో తిరిగావంటే మున్ముందు చాలా కష్టపడతావు. జాగ్రత్త. హలో. హలో, రండి సార్, కూర్చోండి. ఈరోజు కాలేజ్ లీవా సార్? నేనే వెళ్ళలేదు. ఒంట్లో ఏమన్నా బాలేదా? మనసు బాగోలేదు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. టైలర్ కొట్టు ఎదురుగుండా సరోజ అని ఒక అమ్మాయిని కదా, ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు? మీకు ఈ విషయం ఇంతకు ముందే తెలుసా? దయచేసి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. నేను అదే నిర్ణయించుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాతో మాట్లాడడం లేదే. నేను కావాలంటే ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను. అంత లోపల తొందరపడి ఒక్క నిమిషం ఇలా రా సరోజా.
రాస్కెల్. అయ్యో, కొట్టకండి. నా మాట వినండి. ఏమండి? కొట్టొద్దు. కొట్టొద్దండి. ఆగండి. ఏమండి? నా మాట వినండి. ఊరుకోవే నువ్వు. కొట్టొద్దు. చెప్పేది వినండి. ఎంత పొగరుంటే నాతో అలా మాట్లాడతాడు ఆ? నువ్వేమైనా దేశోద్ధారకుడని ఉద్దేశమా లేడీ రాస్కెల్. 6 నూరైనా నేను నా నిర్ణయం మార్చుకోను. ప్రియకు నాకు పెళ్లి జరగడం అన్నది అసాధ్యం. నేను ఆ సరోజని పెళ్లి చేసుకుంటాను. నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అదే పాటు పడతానా? మనకు ఒక్కగానే నువ్వు బిడ్డ. వడ్లేవే. వాడి ఇష్టం వీడిని వచ్చినట్టు నరికేస్తాను చేసేయండి, వాడు. ఏమండి? నా ఆ మాట మాట కాదు వినండి. అక్కడ. నా నిర్ణయం ఏమండి? మారదు, డాడీ. కొట్టొద్దు. ఏయ్, కొట్టొద్దు. వదలండి. ఏమండి? ఏయ్. నా మాట వినండి. ఏమండి? డాడీ ఏయ్, ఇంకా తింటున్నాడు కదరా. ఏంటేంటి ఖర్జూరం పళ్ళు తింటున్నాడా? ఏరా రే, నా ఇత్తడి బాబిని సమ్మేశాగా నువ్వు ఈ ఖర్జూర పళ్ళు కొనుక్కున్నావు. నువ్వు మాట్లాడు, నీవు ఎలా మాట్లాడుతావు నోటి నుండి